హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే చికెన్ కీమా బాల్స్ విత్ ఎగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ స్టార్టర్గా ట్రై చేయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చికెన్తో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసి ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సర్లో బాగా గ్రైండ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్కి అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టుకోండి. దానికి కొద్దిగా ఆయిల్, సాల్ట్, కారం, పసుపు వేసి ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీలో పట్టుకున్న చికెన్ కీమా బాల్స్ని ఇలా మీడియం సైజ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు బ్లడ్ స్లైసెస్ని సైడ్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే చికెన్ కీమా బాల్స్ని పల్స్గా ప్రెస్ చేసి మధ్యలో బాయిల్డ్ ఎగ్ పెట్టి గ్యాప్ లేకుండా బాగా సీల్ చేసుకోండి. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ స్టీమ్ చేయండి. స్ట్రీమ్ అయ్యాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేయండి. ఈలోపు బ్రెడ్ స్లైసెస్ని వాటర్లో ముంచి వాటర్ అంతా తీసేసి ఎగ్ కీమా బాల్కి గ్యాప్ లేకుండా అంటించండి.
ఇప్పుడు ఈ ఎగ్ కీమా బాల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. చాలా క్రిస్పీగా చికెన్ కీమా బాల్స్ విత్ ఎగ్ రెడీ అండి. స్టార్టర్గా, స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.